గురుభ్యో నమః 2024 డిసెంబర్ 11వ తేదీ బుధవారంతో ప్రారంభమై 20వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి రెండవ 10 రోజులలో కుంభరాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. బిఫోర్ దట్ ఒక చిన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేమిటంటే ఒక అద్భుతమైనటువంటి యోగం ఉంది, సర్వార్థ సిద్ధి యోగము అని. ఈ సర్వార్థ సిద్ధి యోగం అనేది ప్రతి నెల కూడా దాదాపు 8 సార్లు 10 సార్లు కూడా వస్తుంటుంది. కొన్ని వారాల్లో కొన్ని నక్షత్రాలు కనుక వస్తేనే సర్వార్థ సిద్ధి యోగం వస్తుంది. ఆ టైంలో చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఫ్రూట్ఫుల్ అవుతాయని జ్యోతిష్ శాస్త్ర నిర్వచనం. ఇప్పుడు అలాంటి యోగం అనేది ఉంది. దాని యోగానికి ముందుగా మరొక మాట, అదేమిటంటే కుజుడు అంటే అంగారకుడు, మార్స్. కుజుడు అంటే అందరికీ తెలుసు, రుణాలు ఇస్తాడు, శత్రువులు ఏర్పరుస్తాడు, ఘర్షణ చెలరేగిస్తాడు, తీవ్రవాద తత్వంతో ఉంటాడు, చాలా ఫెరోషియస్ నేచర్తో ఉంటాడు. అలాంటి కుజుడు వక్రంలోకి వచ్చేసాడు. ఇప్పుడు డిసెంబర్ 6వ తారీఖులో. ఈయన 2025 ఫిబ్రవరి 24వ తేదీ దాకా వక్రంలో ఉంటాడు. సరే, ఆ తర్వాత మళ్ళా ముందుకు వస్తాడు అనుకున్నది వేరే విషయం. ఇప్పుడు ఆ కుజుని గురించి ప్రత్యేకంగా మీకెందుకు చెబుతున్నాను అనుకోవచ్చు. ఇంతకీ కుజుడు ఎవరు? మీ రాశికి 3వ రాశికి అధిపతి. మీ రాశికి 3వ రాశికి అధిపతి కనుక ఆ 3వ రాశి అంటే మేషరాశి కదా. అలాగే మరొక రాశి కూడా ఉంది. అదేంటంటే ఇప్పుడు మీ రాశి కుంభరాశి. కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం 10వ రాశి. 10వ రాశి అంటే అడ్మినిస్ట్రేషన్. నేను జన్మ లగ్నం నుంచి కాదు, జన్మ రాశిని చెప్పుకుంటూ వస్తున్నాను. 3వ రాశికి అధిపతి, 10వ రాశికి అధిపతి. 3వ రాశి అంటే సోదరులు, వ్యవహారం అంతా ఉంటుంది, రక్త సంబంధికులు. 10వ స్థానం అంటే మీ ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఇది నా అడ్మినిస్ట్రేషన్. ఇంకా సేవడికి ఇది పక్కన పెట్టి జ్యోతిష జాతకాలు రాసుకోవచ్చు, ఇంకోసారి పంచాంగం రాసుకోవచ్చు, ఇంకోసారి నిద్రపోవచ్చు, ఇంకోసారి ఇంకా మంచి మినిస్టర్ గారితో మాట్లాడవచ్చు, ఇంకోసారి ఫ్లైట్ వెళ్ళిపోవచ్చు. ఇట్లా నా అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. అట్లా గంటకి మారిపోతుంటాయి. ఈ గంటకి మారేటువంటి అడ్మినిస్ట్రేషన్ లార్డ్ ఎవరంటే కుజుడు. అంటే కుజుడితో మీకు నిత్యం పని ఉంటుందో అది గుర్తుంచుకోవాలి. మీ దినచర్య అంతా ఎవరి ఎండలో నడుస్తుంది? కుజుడు ఎండలో నడుస్తుంది. కనుక ఈరోజు మనం కార్యక్రమానికి వెళ్ళాం. ఆ కార్యక్రమం రావాల్సిన వ్యక్తి ఎక్కడో ట్రాఫిక్లో ఇరుక్కొని బస్ మిస్ రాలే అంటే ఈరోజు సెలవే, అంతేగా అనుకుందాం. కాసేపు పనులు జరగవు. ఒక రోజు అంటే ఆగా, 2 రోజులు, ఆ విధంగా నెలల తరబడి తిరిగితే మన అడ్మిషన్ ఏమవుతుంది? కొంత ఇబ్బందులు ఉంటాయి. కనుకనే ఈ పాయింట్ ఇప్పుడు చెబుతున్నాను. మీ రాశికి అధిపతి ఎవరు? శని. ఈ శనికి ఆ కుజుడు శత్రువు. మీ రాశి అధిపతి శనికి ఆ అడ్మినిస్ట్రేషన్ ఉన్న కుజుడు శత్రువు. పైగా మీరు ఇప్పుడు ఏలినాడు శని 2వ పార్ట్లో ఉన్నారు. మీ 3వ పార్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 2025వ సంవత్సరం మార్చి 29వ తేదీ 2వ పార్ట్లో 3వ పార్ట్ స్టార్ట్ అవుతుంది. అది 2028 ఫిబ్రవరి 11 దాకా 3వ పార్ట్ ఉంటుంది. మరి అప్పటిదాకా ఏలినాడు శని జరుగుతుంటే అదే అంతసేపు ఈయనే. ఏలినాడు శని వెళ్ళిపోయిన తర్వాత ఈ పెద్ద ఆయనే. ఎవరు పెద్ద ఆయన? కుజుడే అడ్మినిస్ట్రేటర్. ఇప్పుడు మీకు ఏ దశలు నడవని, మహాదశలు రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతు ఏ దశ నడిచినా అడ్మినిస్ట్రేటర్ ఈయనే గోచారంలో. కనుక అలాంటి కుజుడిని మనం పక్కకి నెట్టేయకూడదు. మనం పక్కకి నెట్టేస్తే మనల్ని నెట్టేస్తాడు ఆయన. ఇప్పుడు ఆయన గురించి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలియకుండా ఎక్కడో కొన్ని మిస్టేక్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. అన్నదమ్ముల మధ్య కావచ్చు, అక్క చెల్లి మధ్య కావచ్చు, లేకపోతే మీరు చేసేటువంటి దినచర్యలు కావచ్చు, వ్యాపార వ్యవహార ఉద్యోగ సరళులు కావచ్చు, కాంట్రాక్ట్స్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. సో ఆ కుజుడికి ఆ వక్రంలో ఉన్న కారణంగా వచ్చినటువంటి ఇబ్బందిని తట్టుకో నిలబడి పరోక్షంగా డెవలప్మెంట్ కావడం చిన్నపాటి పరిహారం, వెరీ సింపుల్ పరిహారం. ఏం పూజ గుడికి పోనక్కర్లా, ఆకు పెట్టి స్నానం చేయనక్కర్లా, చాలా సింపుల్. అది చివరిలో చెప్తా. ఇంతకీ
మరి 3 పాయింట్లు అని చెప్పా కదా, ఆ 3 పాయింట్లు మొదటి పాయింట్కి వద్దాం. 11వ తేదీ ఉదయం దగ్గర నుంచి 13వ తేదీ మధ్యాహ్నం 1:19 వరకు ఉండేది ఏంటంటే అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో, అంటే రక్త సంబంధీకులతో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సోదర భావంతో మెలుగుతుంటారు, సోదరీ భావంతో మెలుగుతుంటారు. సోదరుల మధ్య అనురాగ మైత్రి పెరుగుతుంది, డెవలప్మెంట్స్ ఉంటాయి. ఎక్కడ రాజీ పడిపోదామనే ధోరణి ఉండరు, హక్కును చేర్చుకునే విధంగా ఉంటుంది. సో అనుకూలంగా ప్రశాంతంగా 11, 12, 13వ తేదీ మధ్యాహ్నం దాకా, అంటే ఆ తర్వాత కొట్టుకుంటారని కాదు, ఆ తర్వాత ఆ గ్రహస్థితి మారిపోతుంది, వేరే గ్రహస్థితి వస్తుంది. కనుక సెకండ్ పాయింట్కి వస్తే 13వ తేదీ మధ్యాహ్నం 1:19 ప్రారంభమై 17వ తేదీ సాయంత్రం 6:47 దాకా ఉండేటువంటి సమయం అంతా కూడా ఇప్పుడు ఆ అడ్మినిస్ట్రేషన్ ఇందాక చెప్పానే, అది ఇప్పుడు లైన్లోకి వస్తుంది. మీ కెరీర్ మీద, మీ ప్రొఫెషన్ మీద, మీ వ్యాపారాలపైన, మీ ఉద్యోగాలపైన, మీరు చేసే ప్రతి కాంట్రాక్ట్ పైన, మీ ఆరోగ్యాలపైన, మీ గృహం పైన, మీ వాహనం పైన, మీ సంతానం పైన ఈ మొత్తం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు అక్కడ బాంబులు పేలుతాం కదా. జాగ్రత్తలు అంటే ఏదైనా వ్యతిరేకతలు ఉన్నాయనుకో, అలాంటి వ్యతిరేకతలు రాకుండా ఉండే విధంగా మన జాగ్రత్తలు మనం తీసుకుంటే, ఆయన అటు పోవాక అక్కడేదో పాము ఉంది అంటే పోకుండా, ఒకవేళ మనం అదేం చేస్తాం పోయి అక్కడ పోతే అదేం పొరపాటు రావచ్చు మన దగ్గరికి. కనుక అటు పంచర్లు పడతాయి వెళ్ళకండి అంటే వేరే దాన్ని వెళ్తాం. జస్ట్ ఒక జాగ్రత్త చెప్పటమే అంతే తప్ప ఏదో బాంబులు పడతాయనో అదనో ఇదనో మాత్రం అనుకోవద్దు. కనుక ఈ ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్త. ఏదో చిన్నపాటి లోపం ఏర్పడింది, కడుపులో నొప్పిగా ఉంది, ఇదేం చేస్తున్నాం బెరాలకని ట్యాబ్లెట్ వేసుకుని సరిపోతుంది అనుకోవద్దు. సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంది. కనుక ఈ సంతాన విషయాల్లో శ్రద్ధ చూపించాలి. వారి ఉద్యోగ విషయాలు ఏంటి, వారి వ్యాపార విషయాలు ఏంటి, వారి ఆరోగ్య విషయాలు ఏంటి, వారికి మనకు ఉన్నటువంటి పరస్పర మైత్రీ భావం ఎలా ఉంది, ఇవన్నీ గమనిస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా 13వ తేదీ మధ్యాహ్నం దగ్గర నుంచి 14, 15, 16, 17వ తేదీ సాయంత్రం 6:47 దాకా ఉంది. ఇది 2వ పాయింట్ అయ్యింది. ఇంకా అక్కడి నుంచి 3వ పాయింట్ స్టార్ట్ అవుతుంది. ఆ 3వ పాయింట్ కొంచెం అనుకూలంగా, కొంచెం ఆహ్లాదంగా ఉంటుంది. అది 17వ తేదీ సాయంత్రం 6:47 ప్రారంభమై 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉంటుంది. కొంచెం రుణభారం తగ్గే సూచనలు ఉంటాయి, రుణం పుట్టే సూచనలు ఉంటాయి. దీనికి తోడు అనారోగ్యం ఉంటే అనారోగ్యం కొంచెం సమసిపోయి ఉపశాంతి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కొంచెం శత్రుత్వం ఏదో ఉందేమో అనుకుంటున్నటువంటి సమయంలో ఆ శత్రుత్వం ఏమీ లేదండి, మిత్రత్వం ఉందనేటువంటి వార్తలు కూడా వినపడుతుంటాయి. సో ఏదైనా 18, 19, 20 ఈ 3 రోజుల్లో అనుకూలతలు చక్కగా ఉంటాయి. ఇకపోతే ఈ కుంభరాశిలో జన్మించే జాతకులకి కొన్ని వ్యతిరేక సమయాలు అంటూ ఉన్నాయి. అవి ఎప్పుడెప్పుడంటే ధనిష్ఠ నక్షత్ర 3, 4 పాదాల్లో జన్మించినటువంటి జాతకులకి 12వ తేదీ గురువారం ఉదయం 9:52 ప్రారంభమై 13వ తేదీ ఉదయం 7:50 వరకు అనుకూలమైనటువంటి సమయం కాదు. రొటీన్ కార్యక్రమాలు మాత్రం చేసుకోవచ్చు, క్రొత్త కార్యక్రమాల వైపు మాత్రం మొగ్గు చూపరాదు. ఇక శతభిష నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి 13వ తేదీ ఉదయం 7:50 నుంచి, అంటే 13వ తేదీ అంటే ఆ రోజు శుక్రవారం ఉదయం 7:50 నుంచి 14వ తేదీ శనివారం ఉదయం 6 వరకు ఆ సమయం అంతా అనుకూలమైనది కాదు. క్రొత్త కార్యక్రమాలకి శ్రీకారాలు చుట్టకుండా ప్రాత కార్యక్రమాలు రొటీన్ చేసుకోవచ్చు. ఇక 3వ నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన జాతకులకి 14వ తేదీ శనివారం ఉదయం 10 గంటల దగ్గర నుంచి 15వ తేదీ ఆదివారం ఉదయం సూర్యోదయం దాకా అనుకూలమైనటువంటి సమయం కాదు. కొత్త కొనుగోలు కానీ, వ్యాపారాల మీద వాటి మీద ఏదైనా కాంట్రాక్ట్ చేయటం కానీ ఇట్లాంటి వాటికి రూపకల్పన లేకుండా రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ 12వ తేదీ పరిహారం మాట ఏమిటి, వెయిట్ చేస్తున్నాను కదా చెప్తా. 12వ తేదీ ఉదయం 6:30 సర్వార్థ సిద్ధి యోగం ప్రారంభమై 9:52 యోగం పూర్తయిపోతుంది. అంటే 3:20. ఈ టైంలో మీరు ఏం చేయాలి, ఒక పేపర్ తీసుకోండి, ఖాళీ పేపర్, వైట్ పేపర్, ఏదో ఒక పెన్ తీసుకోండి, ఏ బాల్ పాయింట్ పెన్ను, పైలట్ పెన్ను, ఏదో మీకు తోచిన పెన్ను, అది ఏ రంగైనా పర్వాలే, లేదా ఒక డైరీ తీసుకోండి, ఒక నోట్బుక్ తీసుకోండి. దాంట్లో
ఆ టైం తర్వాతనే మొదలుపెట్టిన మీ ఇష్టదైవానికి ఏదో ఓమనో ఏదో మీకు తోచింది పెట్టుకొని అక్కడ మొదలుపెట్టండి. ఏం రాయాలా అది ముఖ్యం. 2025 రాబోతుంది, మనం స్వాగతం పలుకుతాం. 2025 చివరి దాకా రాయనక్కర్లా, మొదటి 6-7 నెలలు చాలు. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై 7 నెలలు అనుకోండి. 7 నెలల్లో మీ ఆలోచనలు ఏవో మీకు ఉంటాయి, కోరికలు ఉంటాయి. అబ్బాయికి ఉద్యోగం రావాలి, అబ్బాయి చదువు పై చదువుకి, అమ్మాయి వివాహం ఎప్పుడు, లేదా వారి చదువులు, డబ్బులు, అప్పు తీరాలా, అప్పు తర్వాత ఇంటి కోసంగా లోన్కి అప్లై చేస్తాం, అప్పు రావాలా, లేక ఉద్యోగంలో ప్రమోషన్ కోసం, లేక ఉద్యోగంలో ఇంకోటి కోసం, లేకపోతే పై అధికారులు మనం సతాయించి టార్చర్ చేస్తున్నారు, ఆ టార్చర్ తగ్గాల, సహ ఉద్యోగులు మనకు రికమెండ్ చేసి ఉండాలా, మనం ఎస్ అనగానే హై బాస్ అని వాళ్ళు చేయాలా. ఏమైనా అవుతాయా? కావాలే. ఈ ప్రకారంగా కొండవేటి చాంతంత 4 పేర్లు, 5 పేర్లు, 6 పేర్లు, 10 పేర్లు రాసుకోండి. నేనైతే ఓపికను సేపు రాస్తాను. పాయింట్ రాస్తాను, ఒకటో పాయింట్. చక్కటి ఆరోగ్యం కావాలా, అది కూడా మెయిన్. చక్కటి ఫస్ట్ అయితే ఆరోగ్యమే రాస్తా. భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి. 2, హాయిగా ప్రశాంతంగా మనం వెళ్ళిపోవాలి. ఎక్కడికి? పైలోకి. మంచానబడి కంచానబడి బాధలు పడే కంటే అది బెటర్. దిస్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఆ 2 ముందు రాస్తాను. ఆ తర్వాత 3వ పాయింట్, ఇంకా అక్కడి నుంచి మనతో పాటు పిల్లల ఆరోగ్యం బాగుండాలి, వారు బాగుండాలి, పిల్లల జీవితాలు బాగుండాలి, పిల్లల కాంప్రాలు పాయింట్ మీద రాయండి. మనవాళ్ళు బాగుండాలి, మనవరాళ్ళు బాగుండాలి, కట్టుకున్నటువంటి భార్య బాగుండాలి, వారి ఆరోగ్యం బాగుండాలి, వృత్తి బాగుండాలి, డెవలప్మెంట్, అంతే. ఇంకేమైనా ఉంటే ఇల్లు కావాలి, వాకిలు కొనాలి, వాహనం కొనాలి, కొంతమంది ఇళ్ళంతా బంగారం కావాలి, ముందు అది కోరుకుతారు. మాకు కంటనం పోయిందబ్బా అమ్మ, గుండెపోటు వస్తే బంగారం ఏం పనికిరాదు. కార్డియాక్ అరెస్ట్ అయితే కేజీ బంగారం ఉండని ఆ గుడేనా సవరిస్తుందా? ఏమి సవరించదు. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. ఫస్ట్ మంచి ఆరోగ్యం కావాలని కోరుకోండి. ఆ ప్రకారంగా కొండవీటి చాంత అలాగా లిస్ట్ రాసి, మీ లిస్ట్ని ఏం చేయాలి? దేవుడి దగ్గర పెట్టాలన్నా, లేకపోతే బీరువాలు పెట్టాలి, ఎక్కడ పెట్టినా కాదు, మీరు ఎక్కడ పుస్తకం ఉంటే అక్కడే పెట్టి రోజు మార్చి రోజున ఓపిక వల్ల డైరీ చూసి చదువుతుంది. ఇట్లా చదవంగా మీ మనసులోకి వస్తుంది. మన కారకుడు చంద్రుడు. ఆ చంద్రుడే ఆ కుజుడికి మిత్రుడు. ఈ చంద్రుడే ఈ శనికి బద్ధ శత్రువు. కనుక ఏలినాటి శని వెళ్ళిపోయే లోపల చంద్రుడు నెల శని దగ్గర చెప్తాడు. నెల ప్రతి 27 రోజులకు ఒకసారి హలో హౌ ఆర్ యూ అనేసి చెప్పేసి వెళ్ళిపోతుంటాడు. శని చంద్రుల కలయిక. అలాగే ఈ శనితో కలిసిన చంద్రుడు కుజుడితో కలుస్తాడు. ఇక్కడ శత్రువుతో అట్లా కలిసిపోయి మిత్రుడితో కలుస్తుంటాడు. మరి శత్రువుతో కలిసి ఏమంటాడు, మిత్రుడితో కలిసి ఏమంటాడు? అవన్నీ కర్మప్రభు గమనిస్తుంటాడు, భగవంతుడు గమనిస్తుంటాడు. అందుకే మీరు ఈ పనులు చేయాలా. ఆ ప్రకారం చూస్తుంటే ఎవడు చూస్తున్నాడు, గాడిది గుడ్డు అనుకునేవాడు. ఎవడు చూడ్డు, పైవాడు గమనిస్తుంటాడు. ధర్మప్రభు వీళ్ళతో ఉన్నారు, లేరు అనుకోకూడదు. వీళ్ళు గమనిస్తారు, చక్కగా అనుకూలతలన్నీ వస్తాయి. ఇట్లా రోజు మార్చి రోజు ఎంత ఇట్స్ మ్యాటర్ 2 minutes పైనుంచి కిందాక చూస్తుంటే సరిపోతుంది. దీనివలన మంచి ఆలోచనలతో రావటం కాకుండా మంచి ప్రయోజనాలు చేకూరడానికి అవకాశాలు అంటూ అన్నీ వస్తాయి. సుఖం.